अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन नबिय्यिना मुहम्मद व अला आलिहि व सहबिहि अजमईन, अम्मा बअद। अम्मा अस्सफीनतु फकानत लिमसाकीन यअमलून फिल बहरि फअरदतु अन अईबहा वकान वराअहुम मलिकुन यअखुज़ु कुल्ल सफीनतिन गस्बा वकान वराअहुम मलिकुन यअखुज़ु कुल्ल सफीनतिन गस्बा वअम्मा अल-गुलाम फकान अबवाहु मुअमिनैन फखशीना अन युरहिक़हुमा तुग़याना वकुफ़रा फ़अरदना अन युब्दिलहुमा रब्बुहुमा ख़ैरन मिन्हु ज़कातन वअक़रब रुहमा वअम्मा अल-जिदार फकान लिग़ुलामैन यतीमैन फ़िल मदीनति वकान तहतहु कन्ज़ुन लहुमा वकान अबूहुमा सालिहा फ़अराद रब्बुक अन यब्लुगा अशुद्धहुमा वयस्तख़रिजा कन्ज़हुमा रहमतन मिन रब्बिक वमा फ़अलतुहु अन अम्री ज़ालिक तअवीलु मा लम तस्तिअ अलैहि सब्रा। ఆ పడవ సంగతి, అది సముద్రంలో పని చేసుకునే కొందరు నిరుపేదలది. నేను కావాలనే ఆ పడవలో కొంత లోపం ఏర్పరచాలనుకున్నాను. ఎందుకంటే ఇంకాస్త ముందుకు పోతే కనిపించిన ప్రతి మంచి పడవను బలవంతంగా వశపరచుకునే రాజు ఒకడున్నాడు. ఇకపోతే ఆ అబ్బాయి సంగతి, అతని తల్లిదండ్రులు విశ్వాసులు. అతను తన తలబిరుసుతనంతో, తిరస్కార వైఖరితో వారిని వేధిస్తాడని మాకు భయమేసింది. అందుకే వారికి వారి ప్రభువు అతనికి బదులుగా అతని కన్నా సౌశీల్యవంతుడైన, దయార్ధతకు దగ్గరగా ఉండే బాలుడిని ప్రసాదించాలని మేము కోరుకున్నాము. ఇక గోడ సంగతంటారా? ఆ గోడ ఈ పట్టణంలో నివసించే ఇద్దరు అనాథ బాలలది. వారికి చెందవలసిన ఒక నిధి ఆ గోడ క్రింద పాతిపెట్టబడి ఉంది. వారి తండ్రి సజ్జనుడు. ఈ అనాథలిద్దరూ యుక్త వయస్కులై నీ ప్రభువు దయానుగ్రహంతో తమ ఈ నిధిని వెలికి తీయటం నీ ప్రభువు దయానుగ్రహంతో తమ ఈ నిధిని వెలికి తీసుకోవాలన్నది నీ ప్రభువు సంకల్పం. అంతేగాని నా అంతట నేనుగా ఈ పని చేయలేదు. మీరు సహించలేకపోయిన ఆ సంఘటనల వెనక దాగి ఉన్న వాస్తవికత ఇదే. సోదర మహాశివులారా, చూడడానికి ఈరోజు మనం 3 ఆయతులు చదివాము. సంఘటన ఇందులో మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగినది. అయితే ఈ రోజు కూడా, ఈనాటికి కూడా ఈ ఆయతులలో మనకు ఎన్నో బోధనలున్నాయి. అందుకే ఈ దివ్య గ్రంథం ఖురాన్ ఎవరో పెద్ద మేధావి రచించినది ఎంత మాత్రం కాదు.
మనందరి నిజ సృష్టికర్త అయిన ఏకైక సత్య ఆరాధ్యుడైన అల్లాహ్ వైపు నుండి సర్వ మానవాళి మార్గదర్శకత్వం కొరకు, ప్రళయం వరకు వచ్చే సర్వ మానవాళి కొరకు అల్లాహ్ పంపినటువంటి గ్రంథం. అందుకే ఇందులో గత కాలాల్లో చెప్పబడినటువంటి జరిగినటువంటి గాథలలో కూడా ఈనాటికి మనకు ఎన్నో బోధనలు, గుణపాఠాలున్నాయి. సుమారు 4-5 వారాల నుండి మనం ప్రతి జుమ్మా రోజున మూసా అలైహిస్సలాం మరియు ఖదిర్ అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం మరియు ఖదిర్కు సంబంధించిన ఈ గాథ, అందులో ఉన్నటువంటి గుణపాఠాలు, బోధనలు తెలుసుకుంటూ వస్తున్నాము. ఈరోజు ఇది బహుశా చివరి అంశం కావచ్చు వారి సంఘటనలో. అయితే రండి, వెనక మనం చదివినటువంటి పాఠాలను మీరు మరచిపోకండి. ఎందుకంటే సంఘటన ఒకటే, అందులోనే ఎన్నో మనకు బోధనలు, గుణపాఠాలు ఉన్నాయి గనక మనకు ఉన్న సమయంలో కొంత భాగం మాత్రమే తీసుకొని మనం చదువుతున్నాము. మూసా అలైహిస్సలాం ఖిదర్ వద్ద ఉన్నటువంటి విద్య నేర్చుకోవడానికి అల్లాహ్ ఆదేశ ప్రకారంగా ఆయన వద్దకు వెళ్ళారు. వారిద్దరూ కలిసి ప్రయాణం మొదలుపెట్టారు. అయితే పడవలో ప్రయాణించే సందర్భంలో మంచిగా ఉన్న ఒక పడవలోని కొన్ని చెక్కలను ఆయన తీసేశాడు. ఇంకా ముందుకు కొంచెం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అబ్బాయిని చంపేశారు. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఒక బస్తీ వారు వారితో అడిగారు, మాకు ఆకలి దప్పులున్నాయి, మేము బాటసారులము, మాకు ఏదైనా ఆతిథ్యం మీరు చెయ్యండి. వారు తిరస్కరించారు. అయినా వారి అపకారానికి బదులుగా అపకారం చెయ్యకుండా, వారి దుష్ప్రవర్తనకు బదులుగా వారితో చెడు చెయ్యకుండా, అదే బస్తీలో ఒక ఇద్దరి అనాథ బాలల ఇంటి గోడ పడిపోతున్నట్లుగా ఉంటే ఖదిర్ దానిని చక్కబెట్టారు, దానిని మంచిగా నిలబెట్టారు. మరియు దానికి వారి నుండి ఎలాంటి కూలి అనేది తీసుకోలేదు. ఈ 3 విషయాలు, సంఘటనలు, ఖదిర్తో జరిగినటువంటి ఈ పనులు, వాటిలో ఉన్నటువంటి నిగూఢార్థం, వాటిలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో అది తెలియజేయడానికి మనం ఈరోజు చదివిన ఆయతులలో సమాధానం ఉంది. అయితే మొదటి విషయం ఏం చెప్పారు? ఆ పడవలోని ఒక చెక్కను తీసి చూడడానికి అంధవికారంగా ఏదైతే నేను చేశానో వారికి నష్టం చేకూర్చడానికి కాదు, వాస్తవానికి నేను వారి పట్ల మేలు చేశాను. ఏంటి మేలు? వారు ఎటువైపునైతే వెళ్తున్నారో అక్కడ ఒక రాజు ఉన్నాడు. అతడు బలవంతంగా మంచి పడవలను చూసి వశపరుచుకుంటాడు, వారి నుండి లాగేసుకుంటాడు. ఈ నిరుపేదలు, అతనితో పోరాడే అటువంటి శక్తి లేని వారు, దీని ద్వారానే వారి యొక్క రోజువారీ జీవితం గడుస్తూ ఉంది. ఇదే వారి యొక్క పోషణ, ఒక గొప్ప ఆధారం. అయినా వారు ఎలాంటి వారు? లిమసాకీన్, నిరుపేదలు, రెక్కాడితే గాని డొక్కాడలేని అటువంటి పరిస్థితి వారిది. అందుకొరకు నేను
వారికి తెలియకపోయినా వారు ఎక్కడికి ముందుకు వెళ్ళి నష్టపోతారో నాకు తెలుసు గనక, అల్లాహ్ నాకు ఆ జ్ఞానం ఇచ్చాడు గనక నేను అందులో ఒక లోపం కలగజేశాను. దీని ద్వారా, ఈ ఆయతు ద్వారా మనకు బోధపడుతున్నటువంటి విషయాలలో ఒక విషయం ఏంటో తెలుసా? ఇందులో గమనించండి, ఒక విశ్వాసి ఎలా ఉండాలంటే ప్రజల పట్ల వారి వైపు నుండి అతనికి ఏదైనా చెడు కలిగినప్పటికీ అతడు ఎల్లవేళల్లో వారికి మేలు చేకూర్చే అటువంటి బుద్ధి గుణం అతనిలో ఉండాలి. మరో విషయం, కొన్ని సందర్భాల్లో ఏదైనా పరిస్థితి అక్కడ వచ్చింది, చెప్పి చేయడానికి అవకాశం లేదు, అలా చేస్తే ఏదైనా లాభం కంటే నష్టం ఎక్కువ కావచ్చు. అలాంటప్పుడు ఎవరిది ఏదైనా ఒక వస్తువు మనం ఏదైనా అందులో మార్పు చేస్తున్నాము అంటే వాస్తవానికి వారి యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ధర్మపరంగా ఇదే ఆదేశం. కానీ కొన్ని సందర్భాలలో సడన్లీ కొన్ని పనులు చేయవలసి వస్తాయి. ఒకవేళ వారికి లాభం చేకూర్చే ఉద్దేశంతో, కేవలం ఉద్దేశం ఒక్కటే మనది మంచిగా ఉండడం కాదు, వాస్తవానికి దాని ద్వారా వారికి లాభం జరగాలి. అలాంటప్పుడు అలా ఏదైనా మార్పు చేయడం, చూడడానికి అందులో కొంత లోపం ఏదైనా ఏర్పడినప్పటికీ వారిని అంతకంటే పెద్ద నష్టం నుండి మనం కాపాడబోతున్నాము అన్నటువంటి సంపూర్ణ నమ్మకం ఉంటే అలా చేయడంలో తప్పు లేదు. షేఖ్ ఇబ్న్ ఉసైమీన్ రహిమహుల్లా ఈ ఆయతు ద్వారా మరికొన్ని విషయాలు కూడా తెలియపరిచారు. అదేమిటి? మనిషి ఏదైనా సందర్భంలో ఒక మంచి వస్తువును ఉపయోగిస్తే ప్రజల వైపు నుండి ఏదైనా నష్టం చేకూర్చే అటువంటి, ప్రజల వైపు నుండి ఏదైనా నష్టం కలిగే అటువంటి ప్రమాదం ఉంటే అందులో ఏదైనా లోపం, దాన్ని కొంచెం ఏదైనా పాడు చేసి దానిని ఉపయోగించడం మంచి విషయమే. ఇందులో కొన్ని ఉదాహరణలు కూడా షేఖ్ ఇబ్న్ ఉసైమీన్ రహిమహుల్లా మరియు వారి యొక్క స్టూడెంట్స్ మధ్యలో జరిగినటువంటి మాట సంభాషణలో వేరే కొన్ని ఉదాహరణలు కూడా వచ్చి ఉన్నాయి. మరికొన్ని సందర్భాలలో ఎవరికైనా ఏదైనా ఒక మంచి వస్తువు ఉపయోగించడం ద్వారా ఏదైనా దిష్టి తగిలే అటువంటి ప్రమాదం ఉంటే అప్పుడు కూడా అతను దానిని కొంచెం మార్చేసి ధరించడం, తొడగడం, ఉపయోగించడం, వాడుకోవడం ఏదైనా కావచ్చు కదా, అందు గురించి వివిధ పదాలు మనం ఉపయోగిస్తున్నాము. అలా చేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. సోదర మహాశివులారా, మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చాము, మీరు వింటూ వస్తున్నారు. అల్లాహ్ యొక్క తౌహీద్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఇత్తిబా, అనుసరణ, మన విశ్వాసం, మనం చేసే పనిలో ఇఖ్లాస్, చిత్తశుద్ధి, సంకల్ప శుద్ధి, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉత్తమ విధానం, ఈ రెండు లేనివి ఏ ఆచరణ స్వీకరించబడదు. అయితే మన మాటల్లో, మన పలుకుల్లో, మన పనుల్లో అల్లాహ్ పట్ల గౌరవం, మర్యాద పాటిస్తున్నటువంటి ధోరణి ఉండడం తప్పనిసరి.
ఇక్కడ మీరు గమనిస్తే ఇదే ఆయతలో మీరు గమనిస్తే అమ్మ సఫీనతు ఫకానత్ లిమసాకీన యఅమలూన ఫిల్ బహ్రి ఫఅరద్తు ఖదిర్ అంటున్నారు ఫఅరద్తు అన్ అఈబహా. ఫఅరద్తు అంటే అరద్తు అనంటే అరాద యురీదు అరద్తు నేను కోరుకున్నాను, ఇది నా యొక్క కోరికతో నేను చేసినది. ఏంటి ఆ పడవలో ఒక లోపం గమనించండి. ఆయత్ నంబర్ 82లో మనం గనక గమనిస్తే ఈ 3 విషయాలు కూడా ఖదిర్ స్వయం తన ప్రమేయంతో ఎవరి ఆదేశం లేకుండా చెయ్యలేదు. వమా ఫఅల్తు అన్ అమ్రీ, నా యొక్క ఇష్టంతో నేను చెయ్యలేదు, ఇది అల్లాహ్ వైపు నుండి నాకు ఇవ్వబడినటువంటి కారుణ్యం. అల్లాహ్ వారి పట్ల కూడా కరుణ చేయదలిచాడు గనక నాతో ఈ పనులు చేయించాడు అన్నటువంటి విషయం 82వ ఆయతలో ఉంది. 81లో కూడా మీరు గమనిస్తే 81లో ఆ అబ్బాయిని హత్య చేసిన విషయం ఉంది కదా, అక్కడ కూడా ఏముంది? ఫఅరద్నా అన్ యుబ్దిలహుమా రబ్బుహుమా ఖైరా. అరద్నా బహువచనం ఉంది, ఫస్ట్ పర్సన్ బహువచనం అని అంటారు. ఫఅరద్తు ఫస్ట్ పర్సన్ ఏకవచనం. మరియు 3వ ఆయతలో చూస్తే ఫఅరాద రబ్బుక, డైరెక్ట్ అల్లా గురించి, అల్లా కోరాడు, నీ ప్రభు కోరాడు. ఇక్కడ అరాద కోరడం, ఇష్టంతో చెయ్యడం. ఈ పదాలు ఒక చోట నేను కోరాను అని, మరొక చోట నీ ప్రభు కోరాడు అని, మరొక చోట మేము కోరాము అని, ఇలా వేరు ఏదైతే అరబీలో సీగా అని అంటారు ఫార్మెట్ లో వచ్చాయో, ఇందులో కూడా మనం అల్లాహ్తో ఎలాంటి మర్యాద పాటించాలి అన్నటువంటి గొప్ప బోధన ఉంది. అదేంటి? ఈ లోకంలో జరిగే సర్వ పనులు, సర్వ విషయాలు అన్నీ కూడా అల్లాహ్కు తెలిసి అల్లాహ్ ఆజ్ఞతో జరుగుతాయి. కానీ మనం చెడును అల్లాహ్ వైపునకు అంకితం చెయ్యకూడదు. ఇది అదబ్. నౌదు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, వలిల్లాహిల్ మథలుల్ అఅలా ఫలా తద్రిబు లిల్లాహిల్ అమ్సాల్. అల్లాహ్ కొరకు ఉదాహరణ కాదు, మన అల్ప బుద్ధి జ్ఞానాలకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ. సర్వసామాన్యంగా మన రోజువారీ మాటల్లో మాట్లాడుకునే సందర్భంలో ఎప్పుడైనా మన పెద్దలు మన పని చేసే చోట కానీ, ఏదైనా ఆఫీసులో కానీ, ఎక్కడైనా కానీ వారితో జరిగే ఏమైనా కొన్ని పొరపాట్లు, వారితో జరిగే కొన్ని తప్పిదాలు వాడు చేసిండు అని అంటామా మనం? ఆయన అలా చెప్పకండి, ఆయన పెద్దవారు, ఏదైనా ఉద్దేశంతో చేశాడో, ఇలాంటి కొంచెం కనీసం గౌరవించుకునే అటువంటి మాటలు మాట్లాడతాము కదా. నేను ముందే చెప్పాను, అల్లాహ్ కొరకు ఈ ఉదాహరణ కాదు, మనకు అర్థం కావడానికి. చూడడానికి అక్కడ ఒక లోపం ఖదిర్ చేశాడు ఆ పడవలో, కానీ దానిని అల్లాహ్ ఆదేశంతో చేసినప్పటికీ అల్లాహ్ వైపునకు అంకితం చేయలేదు. ఇదే విషయం విశ్వాసులైన జిన్నాతులు కూడా ఇలాంటి గౌరవ మర్యాద పాటించినట్లు సూరతుల్ జిన్లో మనం చూస్తాము. వారి పట్ల చెడు కోరడం జరిగినదా, అం అరాద బిహిం రబ్బుహుం రషదా, లేదా వారి యొక్క ప్రభు వారి పట్ల మేలు చేకూరుస్తున్నాడా? అయితే ఇక్కడ అర్థమైంది కదా, ఎప్పుడు కూడా మనం అల్లాహ్ విషయంలో మాట్లాడే సందర్భంలో గౌరవ మర్యాదలను కూడా దాటకుండా, మన నోట ఏ పదం వెళ్ళకుండా మనం జాగ్రత్త పడాలి.
సోదర మహాశివులారా, ఇక రండి రెండవ ఆయతిలో ఉన్నటువంటి బోధనలను, గుణపాఠాలను మనం గ్రహించే ప్రయత్నం చేద్దాము. వఅమ్మల్ గులాం, ఇక అబ్బాయి సంగతి. ముతర్రిఫ్ ఇబ్ను షఖీర్ గొప్ప తాబిఈ రహిమహుల్లా చెప్పారు, ఆ అబ్బాయి, ఈ అబ్బాయినైతే ఖదిర్ చంపేశాడో, ఆ అబ్బాయి పుట్టిన రోజు అతని తల్లిదండ్రులు చాలా సంతోషపడ్డారు. మరియు అతడు హత్య చేయబడిన రోజు వారి తల్లిదండ్రులు బాధపడ్డారు. కానీ ఒకవేళ అతను బ్రతికి ఉండేదుంటే తన తల్లిదండ్రులను సైతం అవిశ్వాసంలో పడవేసి, కుఫ్ర్, అవిశ్వాసంలో పడవేసి వారికి అవిధేయత చూపి వారిని వినాశనానికి గురి చేసేవాడు. అల్లాహు అక్బర్. వినాశనానికి గురి చేసేవాడు. ఎందుకు అల్లాహ్ ఏమంటున్నాడు ఇక్కడ ఈ ఆయతలో? ఫఖషీనా అన్ యుర్హికహుమా తుగ్యానా వ కుఫ్రా. అతను తన తలబిరుసుతనంతో, కుఫ్రా, తిరస్కార వైఖరితో, యుర్హికహుమా, వారిని వేధిస్తాడని మాకు భయమేసింది. అయితే కొన్ని సందర్భాల్లో సంతానం యొక్క ధోరణి ఇలా ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన మొదటి విషయం ఏమిటంటే ఇప్పుడు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ధర్మంలో ఒకరి గురించి ఏదైనా మనకు ప్రమాదం ఉంది, ఏదైనా నష్టం వాటిల్లే అటువంటి అక్కడ సూచనలు మనకు కనబడుతున్నాయి అంటే అతన్ని హత్య చేసేయడం, దీనికి అనుమతి లేదు. అక్కడ ఖదీర్తో జరిగిన విషయం గురించి మనకు తీసుకోవలసిన కొన్ని బోధనలు, గుణపాఠాలు సలఫ్ రహిమహుముల్లా చెప్పిన దాని ప్రకారంగా తీసుకోవడంలో పాపం లేదు. కానీ ఇది హత్య చేయడానికి ఆధారం కాదు. ఇదొక విషయం. రెండో విషయం, ఇందులో మనకు బోధపడుతున్నది, కొన్ని సందర్భాలలో మనకు ఇష్టం లేని ఏదైనా ఒక విషయం మన పట్ల జరగవచ్చు. మన చాలా కాలం నుండి సంతానం లేని వారికి ఒక సంతానం కలగడం, ఆ తర్వాత వారు చనిపోవడం కానీ, లేదా ఏదైనా సంవత్సరాల తరబడి మంచం మీదనే ఉండే అటువంటి, కదలలేనటువంటి ఏదైనా అనారోగ్యానికి గురి కావడం, ఇంకా ఏదైనా ఆపద రావచ్చు. అలాంటి సందర్భంలో విశ్వాసి యొక్క వ్యవహారం అల్లాహ్ పట్ల ఎలా ఉండాలి? ముతర్రిఫ్ ఇబ్ను షఖీర్ రహిమహుల్లాహ్ చెప్పారు, ఫఇన్న ఖదా అల్లాహి లిల్ ముమిన్ ఖైరున్ మిన్ ఖదాఇహి లినఫ్సిహి. అల్లాహ్ యొక్క విధిరాత, అల్లాహ్ విశ్వాసుని పట్ల చేసినటువంటి నిర్ణయం, అది స్వయం తాను తన గురించి తీసుకునే నిర్ణయాల కంటే ఎంతో మేలైనది. శ్రద్ధగా వినండి. అల్లాహ్ ఒక విశ్వాసుని పట్ల తీసుకునే నిర్ణయం, ఆ విశ్వాసి స్వయం తన తీసుకునే నిర్ణయాల కంటే ఎంతో మేలైనవి, ఉత్తమమైనవి. వఖదాఉల్లాహి లక్ ఫీమా తక్రహ్ ఖైరున్ మిన్ ఖదాఇహి లక ఫీమా తుహిబ్. అల్లాహ్ నీ కొరకు నీకు ఇష్టం లేని ఏదైనా నిర్ణయం చేశాడంటే అది నీ కొరకు
ఎంతో మేలు. దేనికంటే స్వయం నీవు నీ కొరకు ఏ మేలును కోరుతావో దానికంటే అల్లాహ్ నీ పట్ల కోరినది అది చూడడానికి నీకు అసహ్యంగా ఉన్నప్పటికీ. సోదర మహాశయులారా, ఈ విషయాలు వింటూ కూడా మీకు కొంచెం భారంగా మీ చెవుల మీద ఒక పెద్ద ఏదో ఇష్టం లేని విషయం మీకు వినవడం జరుగుతుంది అని ఏర్పడుతుంది కావచ్చు. కానీ ఓపికతో వినండి, గ్రహించండి. తక్దీర్, విధి రాతను మనం విశ్వసిస్తున్నాము అంటే అందులో ఇది ఒక ముఖ్యమైన మూలమైన విషయం. అంతేకాదు, అదే సంఘటనలో ఆ బాలుణ్ణి చంపిన దాని యొక్క పరమార్థం ఏదైతే చెబుతున్నారో, నిగూఢ అర్థం ఏదైతే చెబుతున్నారో ఖదీర్ 2 ఆయత్లలో ఉంది. అయితే అక్కడ ఏం చెప్పారు? ఫఅరద్నా యుబ్దిలహుమా రబ్బుహుమా, అందుకే మేము కోరాము వారికి వారి ప్రభువు అతనికి బదులుగా అతని కన్నా సౌశీల్యవంతుడైన దయార్ధతకు దగ్గరగా ఉండే బాలుడిని ప్రసాదించాలని. అల్లాహు అక్బర్. అల్లా యొక్క మాట, అల్లా యొక్క పలుకు, అల్లా యొక్క ఖురాన్ గ్రంథం, దీని గొప్పతనాన్ని కూడా మీరు గ్రహిస్తూ వెళ్ళండి. ఆయత్ నంబర్ 80లో ఏ అబ్బాయిని చంపడం జరిగినదో అతనిలో ముఖ్యంగా 2 విషయాలు, 2 చెడులు ఇక్కడ చెప్పడం జరిగినది. తుగియానన్ వ కుఫ్రా, తలబిరుసుతనం మరియు అవిశ్వాసం, తిరస్కార వైఖరి. వాటికి బదులుగా అల్లాహు తఆలా ఆయత్ నంబర్ 81లో మరో సంతానం ప్రసాదిస్తాడని ఏదైతే చెప్పాడో అందులో మంచి 2 గుణాలను ప్రస్తావించాడు. ఖైరం మిన్హు జకాతన్ వ అక్రబ రుహ్మా. ఖైరం మిన్హు జకాతన్, ఇది తిరస్కారానికి వ్యతిరేకంగా, అవిశ్వాసానికి వ్యతిరేకంగా అతనికి ఒక మంచి విశ్వాసం గలవాడు, సౌశీల్యవంతుడు, సుగుణవంతుడు అయిన సంతానం అల్లా వారికి ప్రసాదిస్తాడు. తుగియానన్, తలబిరుసుతనం, తల్లిదండ్రుల విశ్వాస మార్గానికి వ్యతిరేకమైన మార్గంపై నడుస్తూ వారికి తిరుగుబాటుతనం వహించేవాడు ఆ చనిపోయిన బాలుడు. కానీ ఇక అల్లా ప్రసాదించే అటువంటి మంచి బాలుడిలో అక్రబు రుహ్మా వ అక్రబ రుహ్మా, ఏంటి? రహం, తల్లిదండ్రుల యొక్క హక్కును, బంధుత్వాన్ని, తన యొక్క రక్త సంబంధాన్ని పెంచుకునేవాడు, వారిని ఎంతో దగ్గరగా చేర్చుకొని. అక్రబ్, కరీబ్. కరీబ్ అంటే దగ్గర, అక్రబ్ అంటే చాలా దగ్గర. అంటే తన తల్లిదండ్రులని ప్రత్యేకంగా, ఆ తర్వాత బంధువులని దగ్గరగా చేర్చుకొని వారికి తోడుగా ఉండి ఎంతో మంచి రీతిలో వారిని చూసుకునేవాడు. అల్లాహ్ అక్బర్. నేను ఈ ఆయతులలో ఉన్నటువంటి పదాలను ఇలా మీకు విశదపరిచి వివరించి చెబుతున్నానంటే ఇందులో ఉన్నటువంటి భావాన్ని గ్రహించి మనం మన తల్లిదండ్రుల పట్ల ఈ మంచి గుణాలు పాటించాలి అన్నటువంటి బోధన స్వీకరిస్తూ వెళ్ళండి. అల్లా నాకు, మీకు, మనందరికీ మన తల్లిదండ్రుల పట్ల అలా వ్యవహరించేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. మనకు రాబోయే సంతానం మన పట్ల అలా ప్రవర్తించే సద్భాగ్యం వారికి ప్రసాదించుగాక. సోదర మహాశివులారా, ఇమాం ఇబ్ను కథీర్ రహిమహుల్లాహ్ ఈ 2 ఆయతులు ఎందులోనైతే ఆ బాలుడిని హత్య చేయడం జరిగిందో దీనికి సంబంధించి ఇందులో ఎన్నో మంచి బోధనలు, గుణపాఠాలు పేర్కొన్నారు. మరియు ఇందులో ఎన్నో హితోపదేశాలు తెలియపరిచారు. సలఫ్ యొక్క ఎన్నో మంచి మాటలు తెలియపరిచారు. ఒకవేళ మనకు సమయం ఉంటే దాన్ని మనం కొన్ని విషయాలు తెలుసుకుంటూ వెళ్దాము.
ఉదాహరణకు ఇమామ్ ఇబ్న్ కథీర్ రహిమహుల్లా ఇక్కడ చెప్పిన విషయాన్ని కొంచెం గ్రహిస్తాము. ఇమాం ఖతాదా రహిమహుల్లా ఆయన కూడా ఈ మాట చెప్పి ఉన్నారు. فليرضى امرؤ بقضاء الله فإن قضاء الله للمؤمن فيما يكره خير له من قضائه فيما يحب. ఇమాం ఖతాదా రహిమహుల్లా. అలాగే ఇందులో ఉన్న మరో విషయం, వలదన్ అజ్కా మిన్ హాదా వహుమా అర్హము బిహి మిన్ ఇబ్ను జురైజ్ రహిమహుల్లా తెలిపారు. మరియు ఖతాదా తెలిపారు, అబర్రు బివాలిదైహి, రాబోయే సంతానం తన తల్లిదండ్రుల పట్ల అత్యంత సద్వర్తనతో మెలగడం. అబర్రు మహా గొప్పగా ఎక్కువగా సద్వర్తనతో మెలిగేవాడు తన తల్లిదండ్రుల పట్ల. ఆ తర్వాత రండి సోదర మహాశివులారా, ఈరోజు పాఠంలోని చివరి ఆయత్ మూసా ఖదిర్ సంఘటనలో కూడా చివరి మాట, వెళ్తూ వెళ్తూ ఆ గోడను ఏదైతే సరి చేశారో దాని గురించి చెప్పినటువంటి విషయం ఏం చెప్పారు? ఆ గోడ ఇద్దరు అనాథ బాలలది. ఇక్కడ గమనించండి, ఇందులో ఉన్న మనకు గొప్ప గుణపాఠాన్ని గ్రహించండి. ప్లీజ్ నన్ను క్షమించండి, మాట కొంచెం చాలా సాగి ఎంతో దీర్ఘంగా చెబుతారు అని తప్పుడు భావాల్లో పడకండి. ఇక్కడ ఖదిర్ వారి యొక్క అనుమతి లేకుండా, వారితో ఏ కూలి తీసుకోకుండా వారి పట్ల ఎంత మేలు, ఎంత గొప్ప మంచి పని చేశాడో మీరు గ్రహించండి. అనాథల పట్ల ఇస్లాం మనకు ఇచ్చిన బోధన ఇంతకంటే గొప్పగా ఉంది, ఇంతకంటే గొప్పగా ఉంది. అనాథలు సమాజంలోని ఎలాంటి శక్తి లేని పిల్లలు అంటే, వారికి తండ్రి లేడు గనక, అతనికి బాధ్యత వహించేవారు ఎవరు లేరు గనక, ఆ సమాజంలో ఉన్న విశ్వాసులకు ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్నో రకాల ఆదేశాలు ఇచ్చారు. ఉదాహరణకు ఒక హదీస్ గమనించండి మీరు, అనా వకాఫిలుల్ యతీమి కహాతైని ఫిల్ జన్న, నేను మరియు యతీం అనాథకు సంరక్షకుడుగా ఉండేవాడు. ప్రవక్త అంటున్నారు, నేను మరియు అనాథకు సంరక్షకుడుగా ఉండేవాడు. అనాథ యొక్క మంచి చెడును చూసి అతనికి మంచి పోషణ కలిగించేవాడు. ప్రళయ దినాన స్వర్గంలో ఇలా కలిసి ఉంటాము అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ 2 వేళ్లను ఇలా దగ్గరగా కలిపి చూపారు. ఎంత గొప్ప ఘనత గల విషయం గమనించండి. ఒక సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి, నా హృదయం కఠినంగా నాకు ఏర్పడుతుంది, అది మెత్తగా కావాలంటే నేనేమి చెయ్యాలి అన్న సందర్భంలో అనాథ బాలుని యొక్క తల నిమురు, అతని తలపై నీ చెయ్యి పెట్టు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించినటువంటి హదీస్ కూడా మనకు తెలుస్తుంది. ఖురాన్లో చూస్తే ఎన్నో సందర్భాలలో అనాథ హక్కులను తోసిపుచ్చేవాడు, వారి పట్ల మేలు చెయ్యని వాడు పరమ దుర్మార్గుడు మరియు పరలోకంపై విశ్వాసం లేనివాడే ఇలా చేయగలుగుతాడు అని అరఐతల్లదీ యుకద్దిబు బిద్దీన్ ఫదాలికల్లదీ యదుఉల్ యతీం, అనాథలను నెట్టిపడేసేవాడు ఎలాంటి వాడు? యుకద్దిబు బిద్దీన్,
ప్రళయ దినాన్ని తిరస్కరించేవాడే ఇలాంటి చెడు గుణానికి పాల్పడతాడు అని చెప్పడం జరిగింది మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహు అక్బర్. అనాథగా పుట్టారు. అబూ తాలిబ్ లాంటి బాబాయిని అల్లా వారికి ప్రసాదించాడు. ప్రవక్తను ఉద్దేశించి ప్రవక్తను సంబోధిస్తూ అల్లా ఏమన్నాడు? ఫఅమ్మల్ యతీమ ఫలా తఖ్హర్. ఏ అనాథను కూడా నీవు కసరుగా అతనితో మాట్లాడకు. నీ యొక్క వ్యవహారం అతని పట్ల అతనికి బాధ కలిగించే విధంగా ఉండకూడదు. ఖబీర్ ఆ అనాథల గోడను ఏదైతే చక్కబెట్టారో నిలబెట్టారో అందులో ఉన్నటువంటి గుణపాఠాలను బోధనను గ్రహించండి. మన చుట్టుప్రక్కల ఎక్కడ ఏమైనా అనాథ ఉండేది ఉంటే, అరే వాడి తండ్రి అలా ఉండే, వాని తల్లి ఇలా ఉంది, ఫలానా ఫలానా అని అతని బంధువులను చూసి అతని పట్ల చేసే మేలును మనం అతనికి దక్కకుండా చేయకూడదు. మనం చేసే మేలు అల్లా వద్ద దానికి సత్ఫలితం ఉంటుంది. ఇంకా సోదర మహాశయులారా, ఇదే ఆయతులో వకాన తహ్తహు కన్జుల్ లహుమా, ఈ ఆయత్ యొక్క వ్యాఖ్యానం ఇబ్ను కతీర్లో కూడా, తఫ్సీర్ ఇబ్ను కతీర్లో, ఇంకా వేరే ఎందరో పండితులు చాలా విషయాలు ఇందులో మనకు బోధపడినట్లుగా తెలిపారు. ఏంటి? ఒకటి, వకాన తహ్తహు కన్జుల్ లహుమా, ఆ గోడ కింద కన్జ్ ఉండినది. కన్జ్ అంటే ఏంటండి? నిధి, నిక్షేపాలు అన్నటువంటి భావం కన్జుకు మనం చేస్తాము. నిధి నిక్షేపాలు అంటే బంగారం కావచ్చు, వెండి కావచ్చు, వజ్రాలు కావచ్చు, పెద్ద ధనం కావచ్చు. ఈ ఒక్కవైపునే మన ఆలోచన పోతుంది. కానీ ఇలాంటి సందర్భంలో మనం గమనించాలి. ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబూ మూసా అష్అరీ రదియల్లాహు తఆలా అన్హుతో ఇలా తెలిపారు, అలా అదుల్లుక అలా కన్జిమ్ మిన్ కునూజిల్ జన్నహ్, స్వర్గపు నిధి నిక్షేపాలలో ఒక నిక్షేపం, ఒక నిధిని నేను నీకు తెలియజేయాలా? స్వర్గపు నిధులలో ఒక నిధి ఏమిటి? అది లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్. అందుకొరకే ఈ ఆయత్ నంబర్ 82 ఏదైతే మనం చదువుతున్నామో, దీని యొక్క వ్యాఖ్యానంలో కూడా ఎందరో పండితులు ఇక్కడ ధనం, మాల్ అని ఎక్కడైతే చెప్పారో, ఎందరో సలఫె సాలిహీన్ మరికొన్ని విషయాలు కూడా చెప్పారు. ఏంటి? అక్కడ ఉన్నటువంటి కన్జ్, ఇల్మ్. ఇబ్ను కతీర్ కంటే ఎన్నో వందల సంవత్సరాల క్రితం మొట్టమొదటి పెద్ద తఫ్సీర్ రాసినటువంటి ఇమాం ఇబ్ను జరీర్ అత్-తబరీ రహిమహుల్లా చెప్పారు, قال إكرمة وقتادة وغير واحد كان تحته مال مدفون لهما وهذا ظاهر السياق من الآية. ఇక్రమా మరియు కతాదా ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హు తఫ్సీర్లోనే సహాబాలలో అతి గొప్ప పండితులు ఇబ్ను అబ్బాస్, వారి యొక్క శిష్యులు ఏమంటున్నారు? ఆయత్ యొక్క బాహ్యార్థం తో తెలిసే విషయం ఏంటంటే, ఆ ఇద్దరు అనాథల సొమ్ము అక్కడ పాతి పెట్టబడి ఉండినది. అయితే ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తఆలా వేరే కొందరు శిష్యులు అల్ ఔఫీ, అలాగే సయీద్ ఇబ్ను జుబైర్, ముజాహిద్, కాన తహ్తహు కన్జు ఇల్మిన్. قال سعيد بن جبير وقال مجاهد صحف فيها علم. అందులో ధర్మ విద్య, ధర్మ జ్ఞానానికి సంబంధించిన
పుస్తకాలు ఉండినవి. మరికొన్ని ఉల్లేఖనాల్లో మరికొందరి సలఫ్ సాలిహీన్ యొక్క మాటల్లో మనకు అక్కడ ఉన్నటువంటి ఆ పత్రాలలో, ఆ పుస్తకాలలో, లేదా అక్కడ ఏ నిధి గురించి చెప్పడం జరిగిందో అందులో ఉన్నటువంటి మంచి విషయాలు ఏవైతే రాసి ఉండెనో వాటి కొన్ని ప్రస్తావనలు కూడా వచ్చాయి. అయితే మరీ వివరాల్లో వెళ్ళకుండా సంక్షిప్తంగా నేను చెప్పే విషయం ఏంటంటే, సర్వసామాన్యంగా అర్థం యొక్క బాహ్యాన్ని గ్రహిస్తే ఏదైనా సొమ్ము, ఏదైనా ధనం అని ఆలోచన పోతుంది. ఇది కాదు అని చెప్పడం లేదు, కానీ దాని యొక్క వేరే అర్థం ఇల్మ్, ధర్మ జ్ఞానం అని కూడా వస్తుంది. దీని యొక్క ప్రాముఖ్యతను కూడా మనం గ్రహించే ప్రయత్నం చేయాలి. అయితే ఆ తర్వాత విషయం గమనించండి, అల్లాహ్ ఏమంటున్నాడు, వకాన అబూహుమా సాలిహా. ఆ ఇద్దరు అనాథ బాలుల తండ్రి సజ్జనుడు, సాలిహ్, పుణ్యపురుషుడు, పుణ్యాత్ముడు. అల్లాహు అక్బర్. ఇందులో మనకున్నటువంటి గొప్ప గుణపాఠం ఏంటో తెలుసా? మనమందరము కూడా ప్రత్యేకంగా ఎవరైతే తండ్రులమయ్యామో, తల్లులయ్యారో మన యొక్క సోదరీమణులు, వారు గ్రహించాలి. లేక తల్లులు కాబోతున్నారో గ్రహించాలి. వారు ఎంత ధర్మంపై నిలకడగా ఉంటారో, వారు స్వయంగా వారిలో ఎంత సలాహియత్ అంటే సదాచరణ ఉంటుందో, సద్వర్తన ఉంటుందో, సద్గుణం ఉంటుందో, అంటే నీ యొక్క సంతానంలో ఆ మంచి, ఆ మేలు అనేది రాగలుగుతుంది. అరే మా తల్లిదండ్రులు చెప్పలేదయ్యా మాకు, ఇక మేము ఎట్లనో ఉన్నాంలే, నువ్వైతే చక్కగా ఉండరా, నేను చెప్తున్నా కదా నీకు అని ఈ విధంగా కేవలం సంతానానికి చెప్పి స్వయం ఆ చెప్పిన మాట ప్రకారంగా లేకుంటే దాని యొక్క ప్రభావం అతనిపై పడదు. ఇల్లా మర్ రహిమ రబ్బు. ఆ తర్వాత ఆయతులు గమనించండి. ఫఅరాద రబ్బుక్, నీ యొక్క ప్రభువు కోరాడు ఏంటి? అన్ యబ్లుగా అశుద్ధహుమా వయస్తఖ్రిజా కన్జహుమా. నీ ప్రభువు దయానుగ్రహంతో వారు యుక్త వయస్సుకు చేరిన తర్వాత తమ ఈ నిధిని వెలికి తీసుకోవాలని. అయితే ఎవరైతే తండ్రులు అల్లా భయభీతి కలిగి ఆ ప్రకారంగా జీవితం గడిపి అదే ప్రకారంగా సంతానానికి శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేస్తారో, ఒకవేళ పరీక్షగా ఉండి ఇహలోకాన్ని వారు వీడినప్పటికీ వారిలో ఉన్న మంచితనాన్ని, వారి మంచి ఉద్దేశాన్ని అల్లా ముమ్మాటికి వృధా కానివ్వడు. వారి యొక్క సంతానంలో ఆ మేలును కలగజేస్తాడు. ఉదాహరణలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇంకా ఇమాం బుఖారీ రహిమహుల్లానే తీసుకోండి. వేలాది ముహద్దిసీన్, హదీస్ వేత్తలు ఉన్నారు. కానీ రయీసుల్ ముహద్దిసీన్, ఇమాముల్ ముహద్దిసీన్, ఇమామున్ ఫిల్ హదీస్ అన్నటువంటి గొప్ప బిరుదు ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి ఏదైతే పొందారో ఆయన కూడా అనాథ. ఆయన తన తల్లి గర్భంలో ఉండగానే తండ్రి చనిపోయాడు. కానీ ఇమాం బుఖారీ రహమతుల్లాహి అలైహి ఏమంటున్నారు? నాకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు లేదా మరీ పసితనంలోనే. అయితే అనాథ, ఇమాం బుఖారీ అనాథ, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఇమాం బుఖారీ యొక్క తల్లి దువాలు చేసుకుంటూ ఎంత మంచి శిక్షణ ఇచ్చిందో అది ఒక వేరే సంఘటన. ఇక్కడ చెప్పదలిచినది వారి యొక్క గొప్ప విషయంలో తండ్రి కూడా మంచి హదీస్ వేత్త. తన తండ్రి వదిలి వెళ్ళిన సొమ్ములో ఒక్క పైసా కూడా హరాంది లేదు అని ఎంతో స్పష్టంగా నొక్కి చెప్పారు.
ఇంతటి హలాల్ కూడు మన సంతానానికి మనం పెట్టినప్పుడు, దానితో పాటు మంచి శిక్షణ ఇచ్చినప్పుడు, ఒకవేళ మధ్యలోనే పిల్లలు పెరగక ముందే లేదా మన కాబోయే పిల్లలు మన యొక్క భార్య కడుపులో ఉన్నప్పుడే మనము పరమ పదించామంటే, అల్లాహ్ మన యొక్క మంచి నియత్ సంకల్పాన్ని, సంకల్ప శుద్ధిని, మన యొక్క ప్రయత్నాలను, కృషిని వృధా చేయడు. సోదర మహాశయులారా, సమయం చాలా ఎక్కువ అయిపోయింది. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఈ ఆయతులలో ఉన్నటువంటి గొప్ప బోధనలు, గుణపాఠాలు ఏవైతే తెలుసుకున్నామో అందులో అన్ని మంచి విషయాలను అర్థం చేసుకొని ఆచరించే భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. ఇమాం ఇబ్ను కథీర్ రహిమహుల్లా యొక్క తఫ్సీర్ను మీరు ఉర్దూలో కూడా చదువుతూ ఉండవచ్చు. చాలా లాభాలు కలుగుతాయి. కనీసం ఇలాంటి ఈ పాఠాలు మన తెలుగులో 1 కంటే 2 సార్లు 3 సార్లు వింటూ ఉండేది ఉంటే ఇంకెన్నో విషయాలు బోధపడుతూ ఉంటాయి. జ్ఞానం ఎంత ఎక్కువగా మనం నేర్చుకుంటూ ఉంటామో అల్లా యొక్క భయభీతి అంత ఎక్కువగా మనలో కలుగుతూ ఉండాలి. అల్లా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. అల్లా మనందరికీ అన్ని రకాల చెడుల నుండి కాపాడుగాక. అల్లా మనందరికీ ఇహ పరలోకాల్లో అన్ని రకాల చెడుల నుండి, నరకం నుండి కాపాడి స్వర్గ ప్రవేశం ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.